హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి, నా క్రాఫ్ట్స్ ఎలా ఉంటున్నాయో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఈరోజు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో నేను చేస్తున్నది మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, 3-4 వీడియోస్ నుండి. సో ట్రాన్స్ఫార్మర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా యార్డ్ని బిల్డ్ చేయాలన్నమాట. మొత్తం సబ్స్టేషన్ ఏ రకంగా కనబడుతుందో ఆ రకంగానే నేను ఇప్పుడు చూపించాలి. సో ఇదేమో ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ అయితే అయిపోయింది. ఇంకా యార్డ్ కన్స్ట్రక్షన్ అంతా చేయాలి, పోల్స్ కూడా చేయాలి. సో దానికంటే ముందు నేను ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే కోయిన్సిడెన్స్ అనమాట, మొత్తం అంతా కోయిన్సిడెన్సే. ఎగ్జాక్ట్గా 1.5 మంత్ బ్యాక్ ఏంటంటే, సో మీకు ఆల్రెడీ తెలుసు, వెంకటరామరెడ్డి సార్ నాకు అన్ని ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు కదా, క్వీన్ మేరీ, కుర్పా మార్కెట్, ఇంకా రౌండ్ రౌండ్ బిల్డింగ్ ఒకటి, దాని పేరు వాచ్ టవరు, ఇంకా రీసెంట్గా చేశాను పోర్ట్ ఆఫీస్, ఇవన్నీ చేశాను కదా. సో ఏంటంటే కుర్పా మార్కెట్ టైంలో అసలు సార్ అండ్ నేను ఇద్దరం కూడా అన్అవేర్ అనమాట. సో మేము మా ప్రాజెక్ట్ చేస్తున్న టైంలోనే సార్ యూట్యూబ్లో చూసారనమాట మట్కా మూవీలో కంప్లీట్గా పుర్రా మార్కెట్, కుర్పా మార్కెట్, ఈ క్లాక్ టవర్ కూడా అందులో వాళ్ళు లైఫ్ సైజ్ బిల్డ్ చేశారనమాట. మీరు బిహైండ్ ద సీన్స్ నేను ఆల్రెడీ యాక్చువల్ ఒక వీడియో చూశాను, ఆ వీడియో ఇందులో పెడతాను చూడండి. సో ఏంటంటే వాళ్ళు కూడా మీనేచర్స్ చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది. బట్ మేబీ వి మిస్డ్ ఛాన్స్ అని అనుకోవచ్చు. బట్ అదే టైం జోన్లో మేము చేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగా హైలైట్ అయింది ఆ ప్రాజెక్ట్. హైలైట్ అవ్వడం వల్ల సార్ వాళ్ళ హెరిటేజ్ టీం ఉందన్నమాట, హెరిటేజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ మూవీ రావడం, సో ఏంటంటే కొంచెం బాగా అనిపించింది అనమాట. సో నా ప్రాజెక్ట్ కూడా మీరు ఆల్రెడీ డిస్ప్లేలో చూస్తున్నారు కదా. సో ఇది కృపా మార్కెట్ క్లాక్ టవర్ అనమాట. సో మొత్తం మీనేచర్ ప్రాజెక్ట్ అయితే నేను చేశాను. అండ్ ఏంటంటే నిన్నే నేను ఫేస్బుక్లో మామూలుగా స్క్రోల్ చేస్తుంటే మట్కా మూవీ డైరెక్టర్ నేను మర్చిపోయాను, నేమ్ ఏంటి, కరుణా సంథింగ్ అతని పేరు ఉందనమాట. సో ఐఎమ్ సారీ, నేనైతే అంత అప్డేటెడ్గా ఎప్పుడు ఉండను మూవీస్ గురించి. బట్ స్టిల్ ఏంటంటే మూవీ డైరెక్టర్ పోస్ట్ చూశాను అనమాట. సో అతను మూవీ ఇప్పుడు రిలీజ్ అవబోతుంది కదా మిడ్ నవంబర్లో. సో అయితే నేను ఓకే, మన ప్రాజెక్ట్ ఆల్రెడీ మనం చేసాం కదా అని చెప్పి నేను కామెంట్స్లో నా ప్రాజెక్ట్ ఫోటో పెట్టి ఒక చిన్న మ్యాటర్ రాశాను అనమాట. సో దానికి అతను లైక్ చేశారు. సో చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏముంటుంది, ఆ మూవీ ఆ సెట్ అంతా మైండ్లో ఉండి సడన్గా ఒక మీనేచర్ ప్రాజెక్ట్ చూసేసరికి మేబీ వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే లైక్ చేశారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మార్కెటింగ్ యాక్చువల్లీ సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ నేను బుజ్జి గారికి కూడా యూస్ చేశాను అనమాట. సో ఆ టైంలో కలికి ఏ పోస్టర్ కనబడినా నా ఫోటో పెట్టి అంటే సో అండ్ సో నేను ఆర్టిస్ట్ని అని చెప్పాను. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో సేమ్ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యాను. సో డైరెక్టర్ దగ్గరికే రీచ్ అయింది. సో చాలా హ్యాపీ అనిపించింది. మీకు అవన్నీ స్క్రీన్ షాట్స్లో పెట్టాను, చూడండి. సో కమింగ్ బ్యాక్ టు సబ్స్టేషన్ ప్రాజెక్ట్, ఏంటంటే ఇప్పుడు 4 పోల్ స్ట్రక్చర్ని నేను బిల్డ్ చేయాలన్నమాట. సో దానికోసం ఏంటంటే ఐ ఛానల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇవి ఆల్రెడీ నైట్ చేశాను. ఇవి ఎలా చేశానో కూడా ఇప్పుడు చూపిస్తాను. నాకు 4 పోల్స్ కావాలి, 3 పోల్స్ చేసుకున్నాను. ఒక పోల్ అయితే చేయలేదు. ఆ పోల్ని ఎలా చేస్తున్నానో చూపిద్దామని చెప్పేసి చేయలేదన్నమాట. పీసెస్ అయితే కట్ చేసి ఉంచుకున్నాను. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో గైజ్, ఈ థర్మోకోల్ షీట్ చూస్తున్నారు కదా. సో ఇదే నా బేస్ అనమాట. సో సమ్వేర్ ఇలా వస్తుంది మన ట్రాన్స్ఫార్మర్ ఇలా వచ్చి ఇక్కడ 4 పోల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకో చిన్న బోర్డ్స్ వస్తాయి. అండ్ యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి ఒక ఆపరేటింగ్ రూమ్ పెట్టాలి. సో ఏంటంటే ఈ ఆపరేటింగ్ రూమ్ అనేది నేను ఎక్స్టర్నల్గా చేసి వైజాగ్ వెళ్ళిన తర్వాత స్టిక్ చేస్తాను. ఎందుకంటే అది ఇక్కడ చేయడం అనేది ఇంపాసిబుల్. నాకు ఈ లెంత్ పెరిగిపోతే నాకు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయిపోద్ది. నేనేమో బైక్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను ప్రాజెక్ట్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి ఈ యార్డ్ అయితే ఫినిష్ చేస్తాను ఇక్కడ. సో 4 పోల్ ఎలా చేశానంటే గైజ్, ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, నేను ఐవరీ షీట్ ఎక్కువగా యూస్ చేస్తాను. సో ఐవరీ షీట్ ఏంటంటే నేను హాఫ్ డెప్త్ కట్ చేశాను అనమాట. సో దట్ ఏంటంటే నాకు అప్పుడు బెండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, స్ప్లిట్ అయిపోద్ది అనమాట. మనకి పీస్ స్ప్లిట్ అవ్వదు,
సో బెండింగ్కి చాలా బాగుంటుంది. సో ఈజీగా బెండ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. ఏదైనా సపోర్ట్ తీసుకొని బెండ్ చేసుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. సో చూపిస్తాను ఆగండి, ఎలాగ సపోర్ట్ తీసుకొని బెండ్ చేస్తాను. సో ఈ రకంగా కార్నర్ పెట్టుకుంటాను. కార్నర్ పెట్టుకొని ఈ రకంగా బెండ్ చేసుకుంటాను అనమాట నేను. వన్స్ ఆ బెండ్ వచ్చేసిన తర్వాత ఇంక కంప్లీట్గా బెండ్ చేస్తాను. సో ఈ రకంగా ఇప్పుడు అయింది కదా, ఇది సి షేప్లో ఉంది కదా. నేను ఆల్రెడీ ఇంకో పీస్ తయారు చేసి పెట్టుకున్నాను. సో ఈ రెండు ఇలా జాయిన్ చేస్తాను అనమాట. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇంకా స్ట్రెంత్ కోసం ఏం చేస్తానంటే ఇంకొక పీస్ని ఈ రకంగా స్టిక్ చేస్తాను అండ్ ఇటువైపు కూడా స్టిక్ చేస్తాను. సో మీకు అర్థమైపోయింది కదా. సో ఇంత స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట. ఇప్పుడు నేను దాన్ని స్టిక్ చేసుకుంటాను, బిహైండ్ ద కెమెరా చేసుకుంటాను. సో గైజ్ ఇది కిందదేమో ఐ సెక్షన్ ఇందాక మీరు చూసారు కదా, అండ్ ఇదేమో సి అనమాట. సో ఈ సీని డబుల్ చేసిన ఐ అవుతుంది, మీరు ఆల్రెడీ చూసారు. సో ఇదేంటంటే ఇప్పుడు ఒక స్ట్రక్చర్ అయితే తయారైంది. ఇవి 2 స్ట్రక్చర్స్ అనమాట. ఇప్పుడు ఇవి 2 పోల్స్ కదా, ఇవి కంబైన్డ్గా 4 పోల్ స్ట్రక్చర్ తయారవుతుంది అనమాట. సో ఇవి స్టిక్ చేశాను. ఇవి డ్రై అయిన తర్వాత 4 పోల్గా మారుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో గైజ్ ఇదే 4 పోల్ స్ట్రక్చర్ అంటే ఇదేనమాట. సో 4 పోల్స్ ఉంటాయన్నమాట. ఇది ఒక స్ట్రక్చర్. ఇదేంటంటే ఇది మన ట్రాన్స్ఫార్మర్కి ప్యారలల్గా ఉంటుంది అనమాట. ప్యారలల్గా ఉండి కనెక్షన్స్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా వచ్చిందనుకోండి కనెక్షను, ఇది ఇలా ఉందనుకోండి. ఇదేంటంటే ఇది ఇన్లెట్ ఇన్పుట్ అనమాట, ఇది అవుట్పుట్. ఈ అవుట్పుట్ మళ్ళీ ఇక్కడ ఇంకోటి వస్తుంది అనమాట. సో ఇలాంటివి చాలా చేయాలి. సో అవన్నీ చేశాక కనెక్షన్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. సో 4 పోల్ స్ట్రక్చర్ అయితే అదైతే ఈరోజు కంప్లీట్ అయింది. అండ్ ఇటువంటివి ఇంకా స్మాల్ సైజ్ చేయాలన్నమాట. ఆ స్మాల్ సైజే నేను చేస్తున్నాను. సో ఈరోజు వర్క్ అంతా ఇదే ఉంటుంది, మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో గైజ్ చూస్తున్నారు కదా, వర్క్ అయితే చాలా బాగా అవుతుంది. అండ్ ఈ కృప మార్కెట్ అయితే వీడియో చూడడం మర్చిపోకండి. నా ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, చూడండి. అండ్ మొత్తం వర్క్ అయితే ఇదే. నేను ఆ ఇన్సులేటర్స్ ఉన్నాయి కదా చిన్నవి, అవే నేను చాలా క్వాంటిటీ చేయాలన్నమాట. చాలా ఒక 50 అనే చేయాలేమో, మొత్తం అన్నిటికీ సరిపోయేటట్టుగా డిఫరెంట్ సైజెస్లో చేయాలి అది కూడా. సో నేనైతే ఆ పనిలో ఉంటున్నాను. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకేదైనా నేను నైట్ వర్క్ చేస్తే మీకు తర్వాత క్లిప్లో అయినా పెడతాను, లేదంటే నెక్స్ట్ వ్లాగ్లో అయినా ఇంక్లూడ్ చేస్తాను. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్. అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంటున్నాయి క్రాఫ్ట్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. యా, దట్స్ ఇట్. బాయ్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ సో మచ్.